रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। अंजनानन्दनं वीरं जानकी शोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं శిరసా నమామి. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. హనుమత్ స్వామి రామచంద్రుణ్ణి రామలక్ష్మణులు ఇద్దరిని కూడా ఆ ఋషిముఖ పర్వత ప్రాంతంలో కలుసుకొని సుగ్రీవుడి ఆజ్ఞ మేరకు వారిద్దరితో కూడా చాలా మృదువుగా మధురంగా మాట్లాడి వారి యొక్క విశేషాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. హనుమలో ముందుగా మనం గమనించాల్సినటువంటిది ఆ సంభాషణ కళ. సంభాషణలో ఎంత గొప్ప నేర్పరితనం ఉంటుందో హనుమ దగ్గర చాలా చాలా సన్నివేశాల్లో మనం చూస్తాం. రామచంద్రుడిని కూడా అదే ముందుగా ఆకర్షించింది. సుగ్రీవుడు కూడా అదే మాట చెప్తాడు. నీవు గొప్ప వాక్యజ్ఞుడివి, వాక్య విశారదుడివి, మంచి సంభాషణ చేయటంలో నీ దగ్గర మంచి నేర్పరితనం ఉన్నది, కాబట్టి నీవు వెళ్ళి ఆ రాజకుమారులిద్దరి వృత్తాంతం ఏమిటో కనుక్కొని రావలసింది అని చెప్పి పంపిస్తాడు ఆ పర్వతాగ్రం మీద నుంచి హనుమని. ఆయన కపి రూపాన్ని వదిలేసి మానవ రూపాన్ని ధరించి పరివ్రాజక వేషాన్ని ధరించి రామలక్ష్మణులు ఇద్దరితో కూడా ముందుగా ప్రణిపాతం చేస్తాడు. నమస్కారం చేసి, మీరు చాలా రాజర్షుల్లాగా ఉన్నారు, దేవ సమానుల్లాగా ఉన్నారు, మహాపరాక్రమ సంపన్నులాగా ఉన్నారు, మీ భుజాలు అందుకు తగినట్లుగా ఉన్నాయి, విశాలమైనటువంటి మీ దృష్టులతో ఈ అరణ్యంలో సంచరించేటువంటి మృగాలన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి మృగాలన్నీ కూడా చాలా భయంతో పరుగులు పెడుతూ ఉన్నాయి, మీ ధనుర్బాణాలు చాలా నిశితమైనటువంటివి, మీ ఖడ్గాలు కుపుసం విడిచినటువంటి పాముల్లాగా ఉన్నాయి, అంత పరాక్రమం కలిగినటువంటి వాళ్ళలాగా ఉన్నారు, మీరు చంద్రసూర్యులే భూమి మీదకి దిగి వచ్చారా అన్నట్లుగా ఉన్నారు, మీరు ఎందుకు ఈ అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నారు, అన్ని రాజోచితమైనటువంటి భూషణాలన్నీ కూడా ధరించడానికి యోగ్యమైనటువంటి శరీరం మీకు ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాటినన్నింటినీ కూడా వదిలేసి జటావల్కల ధారులై ఈ విధంగా అరణ్యాల్లో సంచరిస్తూ ఉన్నారు. మా రాజు ధర్మాత్ముడు సుగ్రీవుడు. అయితే వాలి చేత ఆయన భయంతో, తన అన్న అయినటువంటి వాలి యొక్క భయం చేత రాజ్యాన్ని పోగొట్టుకొని సంత్రాసుడై భయపడి ఈ ఋషిముఖ పర్వతం మీద ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయన వద్ద ఉండేటువంటి మంత్రిని నేను, నా పేరు హనుమా అని చెప్పి చెప్తూ, నేను ఇంతసేపటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నా, మీరు ఎందుకు సమాధానం చెప్పటం లేదు అని చెప్పి చాలా మృదువుగా గౌరవంగా ఎంతో మర్యాదతో వినయంతో మాట్లాడుతూ ఉన్నాడు హనుమ వాళ్ళిద్దరిని కూడా చూసి. ఏమంటున్నాడో చూడండి. యువాభ్యాం సహ ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి తస్య మాం సచివం విత్తం వానరం పవనాత్మజం. మీరిద్దరూ కూడా ధర్మాత్ముడైనటువంటి సుగ్రీవుడితో సఖ్యం చేయవచ్చు. తస్యమాం సచివం విత్తం వానరం పవనాత్మజం. ఆ సుగ్రీవుడు కూడా మీతో మైత్రిని కోరుకుంటూ ఉన్నాడు. అంటే తన ప్రభువైనటువంటి సుగ్రీవుడి యొక్క మనసులో ఉండేటువంటి ఇంగితజ్ఞత, అంటే ఆయన మనసులో ఉండేటువంటి విషయాన్ని హనుమ గ్రహించి ఇక్కడ వీళ్ళిద్దరితో చెప్తూ ఉన్నాడనమాట. అంటే సుగ్రీవుడు హనుమను పంపించేటప్పుడే అన్నాడు, వాళ్ళు మనకి శత్రువుల మిత్రులవుతారా, మిత్రత్వం గనక నెరిపేటట్లుగా ఉన్నట్లయితే, అంటే మనకి అపకారం చెయ్యని వాళ్ళు గనక అయితే మనం సఖ్యం చేద్దాము అని చెప్పి నేను అన్నాడు. అందుకని ఆ మాట ఇక్కడ చెప్పేస్తూ ఉన్నాడనమాట. మీరు చాలా ధర్మాత్ముల్లాగా ఉన్నారు, సుగ్రీవుడు కూడా చాలా ధర్మాత్ముడు, ఇద్దరూ రాజ్యభ్రష్టులై తిరుగుతూ ఉన్నారేమో,
ఎందుకంటే మీరు రాజకుమారుల్లాగానే కనపడుతూ ఉన్నారు. కాబట్టి సుగ్రీవుడితో మీరు సఖ్యం చేయవచ్చు. మా రాజు సుగ్రీవుడు కూడా మీతో సఖ్యం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు అని భిక్షురూపం ప్రతిచ్ఛన్నం సుగ్రీవ ప్రియకామ్యయ ఋష్యముఖాదిహ ప్రాప్తం కామగం కామరూపిణం. నేను కామరూపాన్ని ధరించగలిగినటువంటి వాణ్ణి. నేను ఇప్పుడు ప్రస్తుతం ఈ భిక్షుక రూపంలో అంటే ఈ పరివ్రాజక రూపంలో ఉన్నాను. కోరుకున్నటువంటి చోటికి ఎక్కడికైనా సరే వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం నాకు ఉన్నది. ఈ ఈ భిక్షు రూపంలోనే నేను ఇక్కడికి అందుకని వచ్చాను. ఏతచ్చుత్వా వచస్తస్య రామో లక్ష్మణమబ్రవీత్. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఇంతవరకు రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఏం మాట్లాడలే. అసలు రాముడి యొక్క ఆజ్ఞ లేనిదే లక్ష్మణుడు మాట్లాడు. ఇప్పుడు రాముడు ప్రహృష్టవదనః, చాలా సంతోషించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై హనుమ వాక్యాలకి చాలా సంతోషించాడు. లక్ష్మణుడితో ఈ విధంగా అంటూ ఉన్నాడు. ప్రహృష్టవదనః శ్రీమాన్ భ్రాతరం పార్శ్వత స్థితం. తన సోదరుడు లక్ష్మణుడు పక్కనే ఉన్నాడు కదా, ఆయనతో అంటూ ఉన్నాడనమాట. లక్ష్మణ, చూసావా ఈ వచ్చినటువంటి ఆయన ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాడో, ఎంత మృదువుగా మాట్లాడుతూ ఉన్నాడో అని చెప్పి కొన్ని శ్లోకాలు వరుసగా రామచంద్రుడు హనుమ యొక్క ఆ సంభాషణ శైలిని మెచ్చుకుంటూ లక్ష్మణుడితో మాట్లాడతాడు. ఈ శ్లోకాలు చాలా చాలా ప్రధానమండి. మనమందరం కూడా నేర్చుకోవలసినటువంటివి. పిల్లలకు ముఖ్యంగా సంభాషణ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి చాలా ఉపయోగపడేటువంటి శ్లోకాలు ఇవి. ఏమంటున్నాడు హనుమను చూసి రామచంద్రుడు లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు. నేరుగా ఇక్కడ హనుమతో మాట్లాడటం లేదు రామచంద్రుడు. దీనికి ఒక కారణం ఉన్నది. ఏమంటున్నాడో చూడండి. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాషితం. ఈయన భిక్షుక రూపంలో ఉన్నాడు. పైపెచ్చు వానర శ్రేష్ఠుణ్ణి అని చెప్పి చెప్పుకున్నాడు. నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, వేదత్రయీ, ఈ 3 వేదాలు బాగా క్షుణ్ణంగా చదివినటువంటి వాడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలుగుతాడు. వాక్యజ్ఞం నా సామవేద విదుష శక్యమేవ ప్రభాషితం. అటువంటి వాళ్లకు మాత్రమే ఈ విధంగా మాట్లాడటానికి సాధ్యమవుతుంది. సామాన్యంగా వీళ్ళు మనం చూసేటువంటి కపులు మాత్రం కాదు. ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉండేటువంటి సామాన్యులు మాత్రం వీళ్ళు కానే కాదు. ఇంతసేపు మాట్లాడా మనతో, ఒక్క వ్యాకరణ దోషం కూడా లేదు ఈయన భాషలో అని చెప్తున్నాడు. రాముడు ముందుగా మెచ్చుకుంటూ ఉన్నాడు. హనుమలో ఉండే సంభాషణాత్మకమైనటువంటి ఆ భావాన్ని వ్యక్తపరిచేటువంటి శైలిని, ఆ గొప్ప లక్షణాన్ని ఇక్కడ రాముడు స్వయంగా మెచ్చుకుంటూ ఉన్నాడండి. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహుం వ్యాహరతానేన నకించిదపశబ్దితం. నూనం వ్యాకరణం కృత్స్నం, మొత్తము సంభాషణ అంతా కూడా గమనించినా కూడా ఈయన మాట్లాడిన దానిలో ఒక్క వ్యాకరణ దోషం కూడా లేదు. అసలు రాముడు ఇంకా ఆయన వేదాంత తత్పరుడు కదా. ఆయన వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వేదవేద్యుడైనటువంటి వాడు, వేదవంద్యుడైనటువంటి వాడు రామచంద్రుడు. కాబట్టి ఆయన మెచ్చుకుంటూ ఉన్నాడంటే సామాన్యం కాదు. ఇక్కడ మొత్తము ఈయన మాట్లాడినటువంటి సంభాషణలో ఒక్క చిన్న వ్యాకరణ దోషం కూడా దొరలలేదు. నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం. చాలా గొప్ప పండితుడులాగా ఉన్నాడు ఈయన, గొప్ప శాస్త్రాలు చదివినటువంటి వాడులాగా ఉన్నాడు. బహుం వ్యాహరతానేన నకించిద్ అపశబ్దితం. ఎక్కడ కూడా ఒక చిన్న అపశబ్దం కూడా ఈయన నోట్లోంచి దొరలలేదు. అంటే ఏంటి? దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఎదుటివాడు చాలా గొప్ప ప్రజ్ఞావంతుడైతే, మేధావి గనక అయినట్లయితే, మనం మాట్లాడుతూ ఉంటే మన మాటల్లో ఉండేటువంటి దోషాలు గమనించి మన తెలివితేటల్ని అంచనా వేయగలుగుతారు. అందుకని ఏది తెలియజెప్తుందండి మన ప్రతిభని, మన పాండిత్యాన్ని, లేకపోతే మన తెలివితేటల్ని అంటే మన సంభాషణ మాత్రమే ఎదుటి వాళ్ళు గనక ఎస్టిమేట్ వేయదలుచుకున్నట్లయితే, మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నామో ఎదుటి వాళ్ళు వెంటనే గమనించగలుగుతారు. అందులో రాముడు సామాన్యుడు కాదు. రామచంద్రుడి చేత ఈయన
హనుమ ఈ విధంగా గొప్పతనాన్ని గుర్తించాడు. రామచంద్రుడు గుర్తించాడు మొట్టమొదటగా. ఇంకా ఏమంటున్నాడో చూడండి, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్‌ని గురించి కూడా చెప్తూ ఉన్నాడిక్కడ. కొంతమంది మాట్లాడుతూ ఉంటే చాలా విపరీతంగా ఉంటుందన్నమాట. నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్వేష్వపి చ గాత్రేషు దోషః సంవిదితః క్వచిత్. మాట్లాడేటప్పుడు కేవలం మాటల్లోనే కాదు, మన బాడీ లాంగ్వేజ్ కూడా గమనిస్తారట. పెద్ద పెద్ద ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పిల్లలకి. వాళ్ళు చాలా నిశితంగా పరిశీలిస్తారు. చాలా పెద్ద స్థాయిలో ఏ ఐఏఎస్‌లు ఇట్లాంటి వాళ్ళ ఎగ్జామ్స్‌కి వెళ్ళి చాలా కష్టపడి రాస్తారు పాపం వాళ్ళు. తీరా ఇంటర్వ్యూ సమయానికి వచ్చేసరికి కొంచెం తొట్రుపాటు గురవుతారు వాళ్ళు కూడా. కానీ ఆ భయాన్ని అణుచుకుని చాలామంది కూర్చుంటారు ఆ ప్యానెల్‌లో. అటువంటప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడుగుతారా, దానికి ఎంత సమయస్ఫూర్తితో సమాధానం చెప్పాలా, దీని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది వాళ్ళకి. అందుకని అట్లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి ఈ శ్లోకాలన్నీ కూడా. మన బాడీ లాంగ్వేజ్ కూడా ఎదుటివాడు చాలా గమనిస్తాడు. అన్ని కోణాల నుంచి కూడా పరిశీలిస్తాడనమాట. ఏమంటూ ఉన్నాడు ఇక్కడ, నముఖే నేత్రయోర్వాపి. ముఖంలో ఎక్కడా వికారం కనపడలేదు. వికారం అంటే ఏంటి? మార్పు. మాట్లాడేటప్పుడు ముఖంలో ఎక్కడా మార్పు కనపడలేదు. అంటే చాలా స్వచ్ఛంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేత్రయోర్వాపి, కళ్ళల్లో కూడా ఏ మార్పు లేదు. అంటే కళ్ళు మన భావాలని వ్యక్తీకరించడానికి ఒక వాకిళ్ళలాగా పనిచేస్తాయి అన్నమాట. క్రోధంతో చూస్తే ఆ చూపులు ఒక రకంగా ఉంటాయి. అసూయతో చూస్తే ఆ చూపులు ఒక రకంగా ఉంటాయి. సంతోషంతో చూస్తే ఆ చూపులు ఒక రకంగా ఉంటాయి. అసలు ఏమీ ఆశ లేకుండా చూస్తే చాలా నిరీహగా ఉంటాయన్నమాట ఆ చూపులు. కాబట్టి అనేక రకాలుగా చూపులు అనేటువంటివి ఉంటాయి. మేధావులైనటువంటి వాళ్ళు మన చూపుల్ని బట్టి కూడా మన పర్సనాలిటీని వాళ్ళు అంచనా వేయగలుగుతారు. ఇవన్నీ కూడా చాలా లోతుగా పరిశీలించాల్సినటువంటి విషయాలు. నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తదా. లలాట భాగంలో కానీ, అంటే నుదుటి భాగంలో కానీ, కనుబొమల్లో కానీ కొంతమంది చీటికి మాటికి కళ్ళు ఎగరేసి మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. అంటే ఒక దోషం అన్నమాట. ఆ విషయం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకని లలాటే చ భ్రువోస్తథా అన్వేష్వపి చ గాత్రేషు. ఆయన శరీరం మొత్తము పరిశీలించినట్లయితే దోషః సంవిదితః క్వచిత్. ఎక్కడా చిన్న దోషం కూడా లేదు అని చెప్పి రామచంద్రుడు మెచ్చుకుంటూ ఉన్నాడు హనుమని. హనుమ మాట్లాడినటువంటి ధోరణిని. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి మనం. ఒక అంటే శాస్త్రవాక్యం ఉన్నది. ఇది ఎవరిని కించపరచడానికి కూడా కాదు. గీతి శీఘ్రి శిరః కంపి తథా లిఖిత పాఠకః అనర్ధజ్ఞః అల్పకంఠశ్చ షడేతే పాఠకాధమాః అనే ఒక శాస్త్రవాక్యం ఉన్నది. కొంతమంది మాట్లాడుతూ ఉంటే దీనికి అర్థం ఏంటంటే, గీతి చాలా రాగాలు తీసి మాట్లాడుతూ ఉంటారు, సాగదీసి మాట్లాడుతూ ఉంటారు విషయాన్ని. గీతి ఇంకొకటి ఏంటంటే శీఘ్రి అంటే చాలా తొందరగా వేగంతో మాట్లాడుతూ ఉంటారు, చాలా స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటారు. చెప్పేటువంటి విషయం కాస్త ఏం మాట్లాడుతున్నాడో ఎదుటివాడికి అర్థం కాకుండా పోతుంది. మరికొంతమంది మాట్లాడేటప్పుడు శిరః కంపి, తలకాయ విపరీతంగా ఊపేస్తూ ఉంటారట. ఇది కూడా దోషమే. గీతి శీఘ్రి శిరః కంపి తథా లిఖిత పాఠకః, చూసి చదవటం. మాట్లాడేటప్పుడు ఒప్పజెప్పినట్టుగా ఉండకూడదు. మనం సహజంగా మాట్లాడినట్టుగా ఉండాలి. ఒక విషయాన్ని గురించి వివరిస్తూ ఉండేటప్పుడు సహజంగా మనలోంచి ఆ భావ వ్యక్తీకరణ అనేటువంటిది భాష ద్వారా బయటికి రావాలి. భాష దానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే చక్కని భాషా జ్ఞానం ఉండి ఆ సమయస్ఫూర్తి ఉంటేనే ఇటువంటివి సాధ్యమవుతాయి. కొంతమంది అనర్థజ్ఞ అల్పకంఠశ్చ. అనర్థజ్ఞ అంటే ఏంటి? చెప్పేటువంటి దాని అర్థం సంపూర్ణంగా తెలుసుకోకుండానే తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కూడా ఒక దోషమే. అల్పకంఠశ్చ, కొంతమంది చాలా పేల గొంతుతో మాట్లాడుతూ ఉంటారు. ఇది పాఠకాధమాహ, చదివేటప్పుడు ఉంటాయి ఈ దోషాలు, మాట్లాడేటప్పుడు కూడా ఉంటాయి ఈ దోషాలు. ఇది శాస్త్రవాక్యం. ఈ విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా మనకి సమాజంలో తారసపడుతూనే ఉంటారు. శిరస్సు బాగా, తలకాయ బాగా ఊపేయటం కానీ, చేతులు ఊపుతూ ఎక్కువగా మాట్లాడటం కానీ, ఇటువంటివన్నీ కూడా మంచి లక్షణాలు కావు
అని గుర్తుంచుకోవాలి. ఇదెందుకు చెప్పుకుంటున్నామంటే రామచంద్రుడు హనుమ మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నీ కూడా గమనించాడు. బాడీ లాంగ్వేజ్ బాగా గమనించాడు. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ, నముఖే నేత్రయోర్వాపి లలాటే చ భ్రువోస్తథా అన్వేష్వపి చ గాత్రేషు దోష సంవిదిత క్వచిత్ అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అద్రుమం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమే స్వరే. ఇది ఇందాక మనం చెప్పుకున్నామే శాస్త్రవాక్యం ఒకటి, అది ఇప్పుడు ఈ శ్లోకంతో సమన్వయం అవుతుందన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ రామచంద్రుడు, అవిస్తరం అంటే విస్తారం కాకుండా చాలా మరీ సంక్షిప్తంగానూ చెప్పలేదు, అసందిగ్ధం సందిగ్ధానికి తావు లేకుండా అంటే సందేహాలకు తావు లేకుండానూ మాట్లాడాడు. అవిలంబితం అద్రుమం, అవిలంబితం అంటే మరీ ఎక్కువ గ్యాప్స్ తీసుకుంటూ మాట్లాడటం, చాలా దీర్ఘంగా పొడవుగా రాగాలు తీస్తూ మాట్లాడటం, ఈ దోషాలు ఏవి కూడా లేవు. అద్రుతం చాలా తొందరగా మాట్లాడేసేయటం, ఇవన్నీ కూడా ఏమీ ఇతని సంభాషణలో కనపడలేదు. మాట ఎక్కడి నుంచి వచ్చింది, ఉరస్థం కంఠగం వాక్యం, వక్షస్థలం నుంచి వచ్చింది, కంఠం నుంచి మాట వ్యక్తమవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ భాగాలన్నీ మనకి చక్కగా ఉంటేనే భగవంతుడి దయతో ఒక మంచి మాట చక్కగా మాట్లాడటానికి వీలు ఉంటుంది. ఇది ముఖ్యంగా మన తెలుగు భాషకి సంస్కృతానికి ఉండేటువంటి ఒక గొప్ప సౌలభ్యం అండి. ఈ రెండు భాషలు ప్రధానంగా మనం బాగా చదవగలిగి బాగా మాట్లాడగలిగితే ప్రపంచంలో ఉండే ఏ భాష అయినా కూడా వాడు నేర్చుకోగలుగుతాడు. మిగిలినటువంటి భాషలు కొన్ని అంత సౌలభ్యంగా ఉండవు. ఎందుకంటే కొంచెం కష్టమైనటువంటి పదాలు పలకాలి అంటే వాళ్ళకి నోరు సహాయం కాదు, తేల్చి మాట్లాడేస్తూ ఉంటారు. కేవలం ఆ లిప్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ కంఠం నుంచి గట్టిగా స్ఫురణ అనేటువంటిది రాదు వాళ్ళకి. ఇది కొన్ని భాషలకి ఉండేటువంటి లక్షణం అనుకోండి, దానికి మనం ఏం చేయలేము. దానికి అలవాటు పడిపోతారు, ఆ డైలెక్ట్కి ఆ యాక్సెంట్కి వాళ్ళు ఆ విధంగా అలవాటు పడిపోతారు. ఇక్కడ రామచంద్రుడు ఏమంటున్నాడు, అవిస్తరం అసందిగ్ధం అవిలంబితం అద్రుమం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమేశ్వరే. ఏ స్వరంలో మాట్లాడాడైనా మరీ అరిచి పెద్ద కంఠంతో చెప్పాల, మధ్యమేశ్వరే మధ్యమ స్వరంలో చెప్పాడు. మరీ వినపడకుండాను చెప్పలేదు, మరీ అరిచి చెప్పలేదు, మధ్యమ స్వరంలో చక్కగా మాట్లాడాడు. సందిగ్ధత అనేటువంటిది తన మాటల్లో లేదు, సంక్షిప్తంగానూ చెప్పాడు, అవిలంబితంగానూ చెప్పాడు, అద్రుతం అంటే మరీ తొందరగాను చెప్పలేదు. సంస్కార క్రమ సంపన్నాం అద్రుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణి. ఎలా ఉంది ఈయన మాటలు అంటే, సంస్కార క్రమ సంపన్నాం, గొప్ప సంస్కారవంతుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. అద్రుతాం అవిలంబితాం ఉచ్చారయతి కళ్యాణీం వాచం హృదయహారిణి. ఈయన మాట్లాడుతూ ఉంటే బాగా వినాలి అని చెప్పి అనిపిస్తూ ఉన్నది, మనసు చాలా సంతోషంగా ఉన్నది ఈయన మాట్లాడుతూ ఉంటే. శుభవచనాలు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటి వాడు కనుక దూతగా ఉన్నట్లయితే ఎవరి కార్యం సాఫల్యం కాకుండా ఉంటుంది లక్ష్మణ అని చెప్పి రామచంద్రుడు లక్ష్మణుడితో సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏవం విధో యస్య దూతో నభవేత్ పార్థివస్యతు సిద్ధ్యంతి కథం తస్య కార్యాణం గతయో నఘ. ఇటువంటి బుద్ధి కుశలుడైన వాక్య కోవిదుడైనటువంటి గొప్ప సంస్కారం కలిగినటువంటి గొప్ప శాస్త్రాలు చదివినటువంటి దూత గనక ఎవరి దగ్గరైతే ఉంటారో వాళ్ళ కార్యం తప్పకుండా జరుగుతుంది, కార్యజయం కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది కదా లక్ష్మణ. మన వృత్తాంతం ఏమిటో ఈయనకి చెప్పు అని చెప్పి రామచంద్రుడు లక్ష్మణుడితో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ రామచంద్రుడు నేరుగా మాట్లాడచ్చు కదా హనుమతో, కానీ మాట్లాడలేదు. రామచంద్రుడు సర్వం సహా అధికారి, సర్వం సహా వల్లభుడు, సర్వ ప్రపంచాలకి అన్ని లోకాలకి కూడా ఆయన అధీశ్వరుడు కదా, ఆయనతో సమానుడైనటువంటి వాడు. ప్రస్తుతం రాజు అనుకోండి, కానీ
ఆ ఆ తన సమాన స్థాయితో ఉండేటువంటి వాళ్ళతో మాత్రమే మాట్లాడాలి. సుగ్రీవుడితో మాట్లాడతాడు. ఇక్కడ ఈయన మంత్రి స్థానంలో ఉన్నాడు హనుమ. అందుకని లక్ష్మణుడితో మాట్లాడమన్నాడు. ఇప్పుడు కూడా చూడండి, విదేశీ రాయబారులో లేకపోతే విదేశీ మంత్రులో వచ్చినప్పుడు మన దేశ ప్రధానో, మన దేశ అధ్యక్షుడో వెళ్ళి వాళ్ళతో మాట్లాడరు. సమాన స్థాయి వాళ్ళతోనే అక్కడ వ్యవహారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మన దేశ విదేశాంగ మంత్రి ఉన్నాడనుకోండి, మరొక దేశం నుంచి వచ్చినటువంటి విదేశాంగ మంత్రితోనే ఆయన మాట్లాడతాడు. ఒక ఫారిన్ అంబాసిడర్ ఉన్నాడనుకోండి, మరొక ఫారిన్ అంబాసిడర్ స్థాయిలోనే చర్చలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇద్దరు దేశాలకి అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యనే సంభాషణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ మర్యాదలు కూడా ఇక్కడ రాముడు పాటించాడు. ఎన్ని విషయాలు ఈ విధంగా మనం రామాయణం చదివితే అర్థమవుతుందో, దీన్ని బట్టి ఆ లోకజ్ఞత అనేటువంటిది మనం బాగా గ్రహించవచ్చు. మరొక భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రామానుగ్రహంతో. స్వస్తి.